రాష్ట్రపతి నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచవలస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్ ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. రాష్ట్రపతి నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో మరి ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును చాలా కాలం నుంచి పెండింగ్ లో పెట్టించినటువంటి విషయం సుప్రీంకోర్టులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టంగా ఒకటి చెప్పింది. ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఒక బిల్లును పూర్తి కాలం పాటు పెండింగ్ పెట్టేటువంటి అవకాశం లేదు. 1 నెల రోజుల తర్వాత దాని మీద ఒక డెసిషన్ తీసుకుని దాన్ని మళ్ళీ వెనక్కి పంపించాలి. ఒకవేళ వెనక్కి పంపించాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ తర్వాత కూడా కేబినెట్ అప్రూవల్ చేస్తే గనక దాన్ని పాస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఖచ్చితంగా కూడా అప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది కూడా చెప్పినటువంటి అంశం. సో ఇక్కడ మరి ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రపతి దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక డేటా ఉంటుంది, ఒక పర్టికులర్ టైం ఉంటుంది. సో రాష్ట్రపతి దగ్గర కూడా తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లును పూర్తి కాలం పాటు తన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. దాన్ని పెండింగ్ గా ఉన్నా కానీ క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ గవర్నర్ల విషయంలో మాత్రం రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఆమోదించాలి. గవర్నర్లు రాష్ట్రపతికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో సో దాంట్లో మరి ముఖ్యంగా ఇప్పుడు గవర్నర్లు ఉద్దేశించి చేసినటువంటి కామెంట్ ఇది రాష్ట్రపతికి కూడా సూచించడం జరిగింది. సో గవర్నర్లు ఏదైతే పెండింగ్ లో ఉంచుతారో అది రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా ఒక డైరెక్షన్ మాత్రం కనిపిస్తోంది. రాష్ట్రపతికే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. మీరు గవర్నర్లకు ఇది చెప్పండి, గవర్నర్లకు 3 నెలల కంటే ఎక్కువ బిల్లులు పెట్టకూడదు అని ఖచ్చితంగా మీరు చెప్పాలి అంటూ కూడా రాష్ట్రపతికి ఒక ఆదేశం ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. భారత రాజ్యాంగంలో గాని లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గాని రాజ్యాంగ వ్యవస్థలో గాని సో ఈ అంశాలన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయి. అసెంబ్లీ గాని పార్లమెంట్ గాని చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఆమోదించేటువంటి అధికారం ఇటు రాష్ట్రపతికి అటు గవర్నర్లకు ఉంటుంది. కానీ రాష్ట్రపతికి ఇంకా విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి, అవి గవర్నర్ కు మాత్రం లేవు. సో గవర్నర్లు ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంచడం జరుగుతోంది. సో పెండింగ్ లో ఉంచకూడదు. గవర్నర్ల నుంచి రాష్ట్రపతికి బిల్లులు వెళ్ళాలి. సుప్రీంకోర్టు దీనిపైన అంటే రాష్ట్రపతి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. గవర్నర్లు ఏదైతే పెండింగ్ లో ఉంచుతారో అన్నటువంటి అంశాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు క్రియాశీలంగా చెప్పడం జరిగింది. సో గవర్నర్లు పంపినటువంటి బిల్లులపైన రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ధర్మాసనం ఈ రోజు ఏకంగా ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరిగింది. నిజానికి రాష్ట్రపతికి ఎట్లాంటి విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎంతకాలం పెండింగ్ లో ఉన్నా కానీ ఏం ఉండదు. బట్ ఏదైతే గవర్నర్ల దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఉన్నాయో సో వాటిపైన రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గవర్నర్ల దగ్గర రావడానికి టైం పట్టుద్ది. అవి గవర్నర్ల దగ్గరనే చాలా కాలం పాటు పెండింగ్ లో ఉంటాయి. అసెంబ్లీలో వేసినటువంటి చట్టాలా లేదంటే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలా లేదంటే కొంతమంది రాజ్యసభకు సంబంధించిన అంటే కొంతమంది ఎమ్మెల్యేలకు గవర్నర్ కోట ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయమా. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు చెప్పడం మాత్రం మొట్టమొదటిసారని చెప్పాలి. తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 10 బిల్లుల్ని అక్కడ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వాటిని అట్లాగే పెండింగ్ లో పెట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. సో ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపించాల్సి వస్తే మాత్రం అందుకు గవర్నర్ ఖచ్చితంగా అత్యధిక గడువు 1 నెల మాత్రమే తీసుకోవాలంటూ కూడా సంచలనమైనటువంటి తీర్పుని ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపించాలని భావించినటువంటి నేపథ్యంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలంటూ కూడా సూచించడం జరిగింది. సో గవర్నర్ ఈ టైం లిమిట్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా పాటించాలంటూ కూడా
లేదంటే ఆయన పైన చర్యపై కూడా కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును ఇక్కడ నుంచి రాష్ట్రపతి కూడా అది ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచడానికి వీల్లేదు, రాష్ట్రపతి ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసి నెల రోజుల్లోగా బిల్లులను క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా ఏకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఈ రోజు సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది వరలక్ష్మి. రైట్.